ఏంటి మేడం గారు అలిగినట్టున్నారు? నాతో మాట్లాడకండి. అరగంటలో వస్తానని ఇప్పుడు తమరు వచ్చేది? అనుకోకుండా ఫారెన్ డెలిగేట్స్ వచ్చారా, దానికి నేనేం చేయను? మనసుంటే మార్గం ఉంటుంది. సినిమాకి వెళ్దామని 4 గంటల నుంచి రెడీ అయి కూర్చున్నాను తెలుసా? ఇంకెప్పుడు ఇలా జరగదు. సారీరా. ఐఎమ్ వెరీ 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 సారీ. ఒట్టి సారీ చెప్తే సరిపోతుందా? మరి ఇంకేం చేయమంటారో చెప్పండి మేడం. ఇంకెప్పుడు ఇలా చేయనని నా కాళ్ళు పట్టుకుని సారీ చెప్పండి. ఏ పెళ్ళాం కాళ్ళు పట్టుకోవాలంటే నామోషిగా ఉందా? పట్టుకోండి. ఎంత పొద్దున్నే ఎక్కడికండి? అడిగావు. దరిద్రం 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 కొట్టుదానా. కొత్తగా సెల్ ఫోన్ ఒకటి కొన్నాను కదా, మరి అందరూ వెళ్ళి నా నెంబర్ ఇవ్వాలా వద్దా? అది కాదండి, నిన్నంతా ఇంట్లో కూర్చుని అందరికి ఫోన్లు చేసి చెప్తూనే ఉన్నారు కదా. అవునే చెప్పాను, కానీ కొంతమంది నెంబర్లు మారిపోయాయి కదా. మరి అందరూ వెళ్ళి నా నెంబర్ చెప్పకపోతే పాపం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అయితే ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళరా? ఈ రోజే కాదు, మరో 10 రోజుల దాకా నో ఆఫీస్, నో వర్క్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఏమే, నేను వెళ్ళాక 10 నిమిషాల కోసం నా సెల్లుకు ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడు. దేనికండి? ఏం లేదే, ఎందుకో ఏ గాడిద కొడుకు నాకు ఫోన్ చేసి చావటం లేదు. నాకా 10 నిమిషాలకు ఒకసారన్నా నా సెల్ ఫోన్ కాల్ రాకపోతే నాకు పిచ్చెక్కినట్లు ఉంటది. అది మ్యాటర్. ఏ దయ్యమా, పనుల్లో పడి నాకు ఫోన్ చేయడం మర్చిపోతావేమో. ఎందుకైనా మంచిది అలారం పెట్టుకుని తగలాడు. అంతా నా కర్మ. అరే సుజీ, ప్రభావతి గారు ఫోన్ చేశారు. నీతో అర్జెంట్ గా ఏదో మాట్లాడాలట. అరగంట ఫోన్ చేయమని చెప్పండి. లేదు, చాలా అర్జెంట్ అట. త్వరగా రా, తను ఇంకా లైన్ లోనే ఉంది. హలో హలో అక్క, హలో. ఫోన్ కట్ అయినట్టుందండి. నీకు ఫోన్ ఎవరు చేయలేదు గానీ ఆ టవల్ నాకు ఇచ్చి నువ్వు స్నానం చేసిరా. షట్ అప్. ఇవా వద్దండి. ఇవా ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. ఏయ్, వద్దండి. ప్లీజ్. అయ్యో, వద్దండి. అన్ని చోట్ల బాంబులు పెట్టండి. ఈసారి కనీసం 100 మందైనా చావాలి. ఈ హైదరాబాద్ లో మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మీ అంత చూస్తారు, చూడండి రా. ఇక నుంచి దీనికి వచ్చే ప్రతి కాలు మీదనే గాబెడదాం. ఏ ఒక్కరిని వదలకూడదు. హలో, చిక్కటి పరిస్థితి అని చెప్పాడు. రేపటి నుండి నాకు అన్ని మంచి రోజులు వస్తాయని. చూడాలి వాడు చూసి ఎంతవరకు కరెక్ట్ అవుతుందా. చూద్దాం. మాస్టారు, ఏం చేసా? దరిదాపుల్లో పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఏమైనా ఉందా? బూత్ లేదు, సెక్స్ లేదు, కానీ ఇంతకు మ్యాటర్ రా. అర్జెంట్ గా లోకల్ కాల్ చేసుకోవాలి. లోకల్ కాలే కదా, నా సెల్ ఫోన్ నుంచి చేసుకో. కాకపోతే కండిషన్, ఈ 1,10 నిమిషాలు 10 రూపాయలు చార్జ్ చేస్తాడు. వేదవది డబ్బులే ఉంది, తీసుకోండి. అదే ఇదిగా మాట్లాడుకో. ఇరటాలు రోజు 10 మంది దొరికినా బాగున్నా. హలో వాసిం భాయ్, ఆప్ కిధర్ హై? ఎవరా నువ్వు? ఇక నిన్ను ఆ దేవుడే కాపాడాలి. నన్ను దేవుడు కాపాడటం ఏంట్రా యూస్లెస్ ఫెలో. తాగునవేటి? కానిస్టేబుల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళి ఈ నంబర్ ఎవరిదో వాడి అడ్రస్ ఏంటో కనుక్కురా. ఆ గాడిద కొడుకు సంగతి ఏంటో చూద్దాం. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, కీల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఎరా వినిపిస్తుందా? సౌండ్ పెంచరా. ఏంటి సౌండ్ పెంచమంటావా? అయితే ఓకే. ఇచ్చాపురం.
కళ్ళు కనపడలేదా? కళ్ళు నా కోపం తెప్పించద్దు. బూతుల మీద బూతులు వచ్చేస్తాయి. నా ఫ్రెండ్ ఏకలింగానికి సెల్ ఫోన్ లో పాటలు వినిపిస్తున్నాను. నేను తప్ప? వినిపిస్తే వినిపించుకోండి, నేను పూజ చేసుకుంటున్నా. కొంచెం సౌండ్ తగ్గించి పెడితే చాలు. ఇలా తగలాడే అబ్బబ్బా, మీకు దండం పెడతా, కొంచెం సౌండ్ తగ్గించి పెట్టండి. ఏయ్! నిన్ను! ఇది నా ఇల్లు. నా ఇష్టం ఉంటాను. నా తోచుడు చేస్తానే. ఐఎమ్ ది బాస్. నువ్వెవరితో ఈ లక్ష్మీపతిని కంట్రోల్ చేయడానికి కాదు, నువ్వెవరితో అడుగుతున్నాను నేను. నీకు 7 గంటల 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. నీ పెట్టబడే సరస్సు నీ పుట్టుడి తప్పే, లేదా నాలో ఖడ్గమును కానీ చూస్తావు. పాపారా దరిద్రుడా. ఇలా కనిచిందేటి? చూడమ్మా, ఇక్కడ లక్కీపతి అంటే ఎవరు? ఆ కొంపలో పడి చచ్చాడు చూడండి. చచ్చాడా? పదండ్రా. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి. రేయ్, లక్కీపతి అంటే నువ్వేనా? యా, వాట్ కెన్ ఐ డు ఫర్ యు? నీ సెల్ నంబర్ 9440032221 యా, మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే చెప్పండి, నేను రింగ్ ఇస్తాను. అందులో నా నెంబర్ వస్తుంది, మీ డౌట్ క్లియర్ అయిపోద్ది. అక్కర్లేదు గాని నీతో పని ఉంది, ఒకసారి స్టేషన్కి రా. వారంట్ ఉందా? లేదు, పిస్టల్ ఉంది. అయితే పదా. రా. దానికి నేను క్వశ్చన్ ఎందుకు? మిస్టర్ జస్టిస్, ఈ బక్కోడిని మర్యాద మర్యాద. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పీపీ గారు నా క్లయింట్ తో చాలా అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్. కూర్చో. థ్యాంక్ యూ యువర్ ఆనర్. అంచేత వీడికి ఐపీసీలో ఏదో ఒక సెక్షన్ ప్రకారం మీకు ఇష్టం వచ్చిన శిక్ష విధించండి మీ లార్డ్. పవిత్ర భారతదేశంలో పుట్టి టెర్రరిస్టులతో సంబంధాలు కలిగి ఉన్న లక్కీపతి అనే వీడికి ఈ ముద్దాయికి ఓ 7-8 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. ఆయన మాటలు ఏం పట్టించుకోకండి, మనం సుప్రీం కోర్టుకి వెళ్దాం. నువ్వు ఉండవయ్యా జడ్జి గారు, వీడి మాటలు అసలు పట్టించుకోవద్దు. అసలు ఏం జరిగిందంటే, ఏ కానిస్టేబుల్, వీడిని తీసుకెళ్ళి. నేను బస్ స్టాప్ లో నిలబడి ఉన్నానండి. నేను ఒప్పుకోను. ఇది అన్యాయం, ఇది అక్రమం. నన్ను అనవసరంగా ఈ కేసులో ఇరికించారు. నేను సుప్రీం కోర్టుకి వెళ్తాను. అయితే ఓకే బాబాయ్, బాగా అలసిపోయినట్టున్నావు. ముందు కొండలో నీళ్ళు తాగా. ఇది కూడా దాంట్లో పెట్టేసి. నువ్వేంట్రా ఇక్కడ కూర్చున్నా? ఏం లేదక్కా. డల్ గా ఉన్నావేంటి? నువ్వు వైజాగ్ లో ఉంటుంటే నాకే కష్టం వచ్చినా నీకు చెప్పుకునేదాన్ని. ఇప్పుడు నువ్వు సింగపూర్ వెళ్ళిపోతుంటే బాధగా ఉందక్కా. ఆహా, నువ్వైతే నీ మొగుడుతో హాయిగా ఉండొచ్చు, నేను మాత్రం మా శ్రీవారిని వదిలేసి ఇక్కడ ఉండిపోవాలా? అయినా నీకు ఇక్కడ కష్టాలే ఉంటాయిరా. గొప్పింటి కోడలు అయ్యావు, అపురూపంగా చూసుకునే దేవుళ్ళలాంటి భర్త దొరికాడు. ఇక లేని పని ఆలోచిస్తూ కూర్చోకుండా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని జాగ్రత్తగా చూసుకో. రా. నీలవేణి, నీలవేణి, ఎవరు మీరు? నన్నే గుర్తుపట్టలేదా? లేదండి, ఎవరు మీరు? పెద్దాపురం గుత్తి గురునాథం కాలేజు తెలుగు లెక్చరరు షేక్ చిన్న మౌలానా జేబుల బెల్లం నువ్వు డైలీ నువ్వు కిట్టు కదూ? అమ్మయ్య, గుర్తుపట్టావు అనమాట. చిన్నప్పుడు చింపిరి జుట్టుతో పొట్టిగా నల్లగా ఉండేవాడు కదా, అందుకే వెంటనే గుర్తుపట్టలేకపోయాను. అయినా నువ్వేంటి ఇక్కడ? నా విషయం వదిలేదు, నువ్వేంటి ఇంట్లో? ఇక్కడే పెళ్లి చేసుకున్నా, ఇదే మా ఇల్లు. బయట నిలబెట్టి డైలాగ్ లేదా లోపల తీసుకుని కాఫీ నీళ్ళు ఏమని ఇస్తావా? ఓ సారీ, లోపలికి వెళ్ళి కూర్చోండి, ఇప్పుడే వస్తాను. మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళమని నువ్వు ఎక్కడికి వెళ్తున్నా? ఇంట్లో పాలు లేవు. ఇంట్లో పాలు లేవు లేకుంటూ చీ, పొట్టి కిట్టు, నువ్వు నీ చిలిపి జోకులును. చిన్నప్పుడు నన్ను బాగా లెట్టింగ్ కొట్టేది, నేనే పట్టించుకునేవాడిని కాదు. ఎవరు మీరు? ఏం కావాలి? నేను చిన్నప్పుడు పెద్దాపురంలో నీలవేణి క్లాస్ పెట్టినండి. అయితే బయట ఉన్నారేంటి? లోపల రండి. వద్దండి, ఎల్లుండి వస్తాం. గురుజీ, గుర్తుపట్టావా సార్ని? కొట్టుకుని వస్తూ తిట్టావు కదా, ఆ సారే. కాలు మీద. అయ్యయ్యో, అదేంటి కిట్టు, కాఫీ తాకుండానే వెళ్ళిపోతున్నారు? ఇందాకే మీ ఆయన మా ఇద్దరికి స్ట్రాంగ్ కాఫీ ఇచ్చారు. స్టడీ గురుజీ. ఎవరు తంబి ఈ ఫోటోలు ఇక్కడ ఎతికించింది? నేనే. ఏ ఈ అమ్మాయి నీకేటవుతుంది ఏంటి? నా ప్రియురాలు. ఒకప్పుడు నీ ప్రియురాలేమో గానీ ఇప్పుడు మా పక్కింటి రఘు గడి పెళ్ళాం. నిజం చెప్పు,
ఈ అమ్మాయికి పెళ్ళైందా? అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకట్ బ్రదరు. ఈ అమ్మాయి పేరు సుజాత. వైజాగ్ లో బట్టల షాప్ లో పెళ్లి కాకముందు సేల్స్ గట్లగా పనిచేసింది. ఈ డీటెయిల్స్ అలా ఇంకా ఏమైనా చెప్పంటావా?